మామ ఈ వారంలో రెండోసారి ఈ వేర్ హౌస్ నుండి లోడ్ అవడం. మన లాస్ట్ ట్రిప్ జిచ్చెర్లో తీసుకొచ్చిన ఆయిల్ అన్లోడ్ అయిపోయాక అక్కడ నుండి ఎంటీగా 115 కిలోమీటర్లు గట్కేసి వచ్చా. లోడింగ్ పాయింట్ కి వచ్చాక మన ముందు 2 పెద్ద కంటైనర్లు ఉన్నాయి. మనం 4 గంటలకు వస్తే ఆ బళ్ళు లోడ్ అయ్యాక మన బండి లోడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు 7:30 అయిపోయింది. లోడింగ్ కంప్లీట్ అయ్యాక పట్టా కట్టి పేపర్లు వచ్చాక తెలిసింది ఏంటంటే ముందు తీసుకెళ్లిన ఫ్రిడ్జ్ వేరే పార్టీ వాళ్ళవి, ఇప్పుడు తీసుకెళ్తున్న ఫ్రిడ్జ్ లో అన్లోడింగ్ పాయింట్ నెల్లూరే గానీ కొత్త పార్టీ వాళ్ళవి. మనతో పాటు ఇంకో బండి లోడ్ అయింది అదే పాయింట్ కి. కాకుండా అన్న 12 గంటలకు స్టార్ట్ అవుతానని చెప్తే నేను 9:20కి స్టార్ట్ అయిపోయా. అలానే ఎండాకాలం వస్తుంది కాబట్టి ఫ్రిడ్జ్ లో ఏసీలు కూలర్ల పైన డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అందుగురిండే ఈ మధ్యన ఎటు చూసినా ఈ లోడ్లే ఎక్కువ తిరుగుతున్నాయి. దీంతో పాటు కొబ్బరికాయలు పుచ్చకాయల లోడ్లు కూడా బాగానే తిరుగుతాయి ఈ సీజన్ లో. అక్కడ నుండి కంటిన్యూగా వచ్చి మిరియాలగూడ ముందు టిప్పర్టి టోల్ గేట్ దగ్గర బండి ఆపుకున్నా. ఎలానో మనకు ముందు ట్రిప్ లో రెస్ట్ లేదు కాబట్టి 4 గంటలు ఇక్కడ పడుకొని మళ్ళీ పొద్దున్న స్టార్ట్ అయ్యా. అలా కంటిన్యూగా వస్తుంటే అర్థంగా ముందు తాళ్ళు లూజ్ అయిపోయి పట్టా కొట్టేస్తున్నది. ఎలానో ఫ్రంట్ సైడ్ లూజ్ అయింది కాబట్టి నార్మల్ గా అలా కట్టేసి స్టార్ట్ అయిపోయా. మళ్ళీ మేదరమెట్ల దగ్గర చూసుకున్నా ఇంకేమైనా లూజ్ అయిందని. అక్కడ నుండి కంటిన్యూగా నెల్లూరు వచ్చి అన్లోడింగ్ పాయింట్ దగ్గర బండి పెట్టి పట్టా తీస్తా. మన వచ్చి అన్లోడ్ చేశాక ఇక్కడ నుండి రిసీవ్డ్ తీసుకొని రూమ్ కి వెళ్ళిపోవడమే. జై భవాని.